सदा बालचन्द्रं भजे पार्वती वल्लभं नीलकण्ठम् करे शूलधारं महाकष्टनाशं सुरेशं परेशं महेशं जनेशं धनेशस्तुतेशं ध्वजेशं गिरीशं भजे पार्वती वल्लभं नीलकण्ठं नीलकण्ठं उदासं सुदासं सुकैलासवासं धरानिर्धरं संस्थितं यादिदेवम् अजाहेमकल्पद्रुमं कल्पसेव्यं भजे पार्वती वल्लभं नीलकण्ठम् मुनीनां वरेण्यं गुणं रूपवर्णं द्विजानां पठन्तं शिवं वेदशास्त्रम् अहो दीनवत्सं कृपालं शिवं हि भजे पार्वती वल्लभं नीलकण्ठं नीलकण्ठं सदा भावनाथं सदा सेव्यमानं सदा भक्तिदेवं सदा पूज्यमानं मया तीर्थवासं सदा सेव्यमेकं भजे पार्वती वल्लभं नीलकण्ठम् भजे पार्वती वल्लभं नीलकण्ठं 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 भजे पार्वती वल्लभं नीलकण्ठम्।
अद्भुत विग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव आनंदामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव इंदु कलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव सुरेश महेश जन प्रिय केशव सेवित कीर्ति शिवा उरगादि प्रिय भूषण शंकर नरक विनाश नटेश शिवा दानवनाश परात्पर आर्जित पाप विनाश शिव ऋग्वेद श्रुति मौलि विभूषण चंद्रार्काग्नि त्रिनेत्र शिव मनादि प्रपंच विलक्षण ताप निवारण तत्व शिवा लिंग स्वरूपक सर्वबुध प्रिय मंगल मूर्ति महेश शिवा ऐश्वर्याश्रय चिन्मय चिद्घन अच्युतानंद महेश शिवा ओंकार प्रिय उरग भूषण భారతీయ సాంప్రదాయం సంస్కృతిలో నదులకు ఉన్న ప్రాముఖ్యతే ప్రత్యేకం. జనజీవనానికి ప్రాణప్రదమైన జలానికి కృతజ్ఞతలు పుష్కరానికి ఒక్కసారి ఘనంగా చెప్పడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. దేశంలో ఎన్నో నదులు ఉన్నప్పటికీ 12 నదులకు మాత్రమే పుష్కర ప్రాశస్త్యం ఉంది. బృహస్పతి పుష్కరంతో కలిసి ఆయా రాశిలో ప్రవేశించిన వేళ ఆ నదికి పుష్కరంగా చెప్పబడింది. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు, వృషభ రాశిలో నర్మదకు, మిథునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహంలో గోదావరికి, కన్యలో కృష్ణానదికి, తులలో కావేరికి, వృచ్చికంలో భీమరథికి, ధనుస్సులో బ్రహ్మపుత్రకు, మకరంలో తుంగభద్రకు, కుంభంలో సింధుకు, మీనంలో ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో ఆయా నదుల్లో స్నానం పితృతర్పణాలు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని, సమస్త శరీర బాధలు నుంచి నివృత్తి కలుగుతుందని దేశవాసుల నమ్మకం. పుష్కర నదుల్లో నర్మదా నది రెండవదిగా చెప్పబడింది. బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన 12 రోజులకు నర్మదా పుష్కరం ప్రారంభమైనట్లు. మే 17వ తేదీ ఉదయం 10:28 ప్రారంభమైన పుష్కరాలు 27వ తేదీతో ముగిశాయి. గుజరాత్లోని నారేశ్వర్ గ్రామం నర్మదా నదీ తీరంలో పుష్కరం జరిగే ప్రాంతం. అయితే నర్మదా నది 2 యోజనాల వెడల్పుతో
100 యోజనాలు దాదాపు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. నర్మద ప్రవహించే ఏ ప్రాంతంలోనైనా స్నానాది పూజా కార్యక్రమాలు చేపట్టినా పుణ్య ఫలితం లభిస్తుంది. నర్మదా నది పుట్టుక, విశేషత, మహత్యం ఆ నది తీర్థక్షేత్రాలను మార్కండేయ మహర్షి ధర్మరాజుకు తెలుపగా సూతుడు నైమిషారణ్యంలోని మునులకు చెప్పిన తీరును మత్స్య పురాణంలో 6 అధ్యాయాల్లో సవివరంగా తెలిపారు. అలాగే నర్మద మహత్యం కూర్మ పురాణంలోనూ స్కంద పురాణంలోనూ వివరించారు. పూర్వం బ్రహ్మకల్పంలో పుష్కర నదుల్లో చెందనదైన నర్మద శివుని శరీరం నుంచి పుట్టినది కావడం వల్ల రుద్రకన్యగా పిలువబడింది. హరివంశంలో వివరించిన ప్రకారం నర్మద చంద్రుని పుత్రికగాను పురుకుష్యుని భార్యగాను వర్ణించారు. నర్మదను మహానదంగా చెప్పడం ప్రసిద్ధి. తూర్పున కళింగ దేశానికి ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రం పడమట భాగాన అమరకంటక్ అనే ప్రాంతం నుంచి పుట్టినది. నర్మదతో పాటు సోమార్చన, మేకల, కన్యక నదులు కూడా పుట్టాయి. నర్మదకు రేవా నది అని మరో పేరు కూడా ఉంది. నర్మదా కావేరి సంగమ స్థలం ఓంకారం వద్ద ఉంది. మధ్యప్రదేశ్లోని అమరకంటక్ పర్వతం నుంచి పుట్టిన నర్మద గుజరాత్లోని అరేబియా సముద్రంలో కలుస్తుంది. స్కంద పురాణాంతర్గత నర్మదా మహత్యంలో నర్మదా నది పార్వతీ స్వేదం వల్ల పుట్టిందని, శివుని శరీరం నుంచి పుట్టినదని 2 రకాల చెప్పబడుతుంది. నర్మద సౌందర్యవంతమైన స్త్రీ రూపంలో అందరినీ మోహింపచేస్తూ అన్ని కాలాల్లోనూ సంచరిస్తుంది. ఆమెను చూసిన దేవతలు, రాక్షసులు మోహపరవశులై ఆమెను వెతకడం ప్రారంభించారు. జాడ తెలియని శివుని వద్దకు వచ్చిన దేవతలు, రాక్షసులు తమకు ఆమెపై గల మోహాన్ని తెలుపుతారు. వెంటనే పరమశివుడు దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ బలం చేత కానీ తేజస్సు చేత కానీ గొప్పవాడైన వారు మాత్రమే నర్మదను పొందగలని చెప్తాడు. అది విన్న దేవతలు, రాక్షసులు ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించగా సాధ్యపడదు. ఆమెకు శివకటాక్షం వల్ల పవిత్ర నదిగా ప్రఖ్యాతి పొందుతుందని, 7 కల్పాలలో ప్రళయాలందు కూడా ఆమె మరణించదని చెప్పడం చేత ఆమె అమృత అనగా మృత్యువు లేనిదని శివుడు తెలియజేస్తాడు. పరమశివుడు ఆమెను శీలవతిగా, శుభస్వరూపరాలుగా, భూలోకంలో జనులకు సుఖ జీవనానికి తోడ్పడగలదని చెప్పబడింది. నర్మదను సముద్రునికిచ్చి భార్యగా స్వీకరించమంటాడు పరమశివుడు. నర్మదా నదీ స్నానం అత్యంత పుణ్యప్రదం. పుష్కర కాలంలో నదీ స్నానం అనేక పుణ్య ఫలాలను ఇస్తుంది. కనకల క్షేత్రము, గంగానది, కురుక్షేత్రము, సరస్వతి నదులు ఇతర పరివాహక ప్రదేశాల కంటే అధిక పుణ్య ఫలప్రదాలు. కానీ నర్మదా నది ప్రవహించినంత మేర ఎంతో పుణ్యఫలమని పురాణాలు చెబుతున్నాయి. గంగా నదిలో 1 సారి, సరస్వతి నదిలో 3 స్నానాలు, యమునా నదిలో 7 స్నానాలు చేసిన ఎంత పుణ్యప్రదమో నర్మదా నదిని దర్శిస్తేనే, స్మరిస్తేనే అంత పుణ్యప్రదమని శ్రీ మత్స్య పురాణం తెలియజేస్తుంది. దేవ, దానవ, గంధర్వులు, ఋషులు అందరూ నర్మదలో స్నానం చేసి తీరమునందు తపస్సును ఆచరించి పరమపదం పొందారు. నర్మదా నదీ స్నానం చేసి 1 రాత్రి ఉపసవించి ఉన్న వారి వంశం వారి 100 తరాల వరకు తరిస్తారు. పితృదేవతలు తరిస్తారు. నర్మదా తీరం మహేశ్వర తీర్థం నుండి పరమశివుడు త్రిపురాసుర వధ విషయంగా విచారించి కృతకృత్యుడయ్యాడు. భారత కాలంలో ఉప పాండవులు ఈ నదీ తీరంలోనే సంహరించబడ్డారు. నర్మదా నదీ తీరాన ప్రతి శిలలో శివలింగాలే దర్శనమిస్తాయి. నర్మదా నది తీరక్షేత్రాలు తీర్థాల్లో ప్రధానమైనవి అమరకంటక్, ఓంకారం, అమరేశ్వరం, జబల్పూర్, భరూచ్, హోమాంగాబాద్, అంకాలేశ్వర్ దగ్గర నారేశ్వర్ ప్రధాన క్షేత్రాలు. ఇవి కాకుండా ప్రసిద్ధి చెందిన దాదాపు 50 క్షేత్రాల్లో ఓంకారేశ్వర్, కాళేశ్వర్, మార్కండేశ్వర్, జమదగ్నేశ్వర్, పాతాళేశ్వర్, అంబుదేశ్వర్, హరణేశ్వర్, జలేశ్వర్, శాండిల్యేశ్వర్ పేరుతో అనేక శివాలయాలే కాకుండా రామాలయాలు ఉన్నాయి. దాదాపు 26 గంటలు ప్రయాణం చేసి ఓంకారేశ్వర్ చేరుకుంది సిసిసి బృందం. ప్రస్తుతం మనం నర్మదా నది తీరంలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రకృతి అందాలన్నీ కూడా తిలకించవచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న డ్యామ్ని, అదేవిధంగా అక్కడ వంతెన, ఆ పక్కనే ఓంకారేశ్వర ఆలయం, ఆ పురాతనంగా ఉన్న కొన్ని ఆలయాలను కూడా చూడొచ్చు. ఈ చుట్టూ రేవుల్లో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా స్నానం చేస్తున్నారు. ఇక్కడ నదిలో పెద్దగా నీరు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుంది.